అసలు ఈ తెలుగు కన్నడ అని చెప్పి ఎందుకు వచ్చింది? ఏ సీజన్లో లేని తెలుగు కన్నడ లాంగ్వేజ్ ఇష్యూలు ఈసారి ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే నిఖిల్ టాప్లో ఉన్నాడు కాబట్టి. వైల్డ్ కార్డులుగా వచ్చిన తర్వాత నుంచే ఈ తెలుగు కన్నడ అనే ఇష్యూ వచ్చింది. స్టార్టింగ్ నుంచి అసలు ఇదేమీ లేదు. స్టార్టింగ్లో వాళ్ళు చాలా బాగా ఆడుకున్నారు. అలాగే గేమ్ బాగుండగానే వచ్చింది. లాస్ట్ సీజన్లో కూడా అట్టు అనుకుంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. 6th సీజన్లో ఫస్ట్ సీజన్ నుంచి 7 సీజన్ల వరకు అందరూ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. అప్పుడెప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాత్రం లాంగ్వేజ్ ఇష్యూ వచ్చింది. నిఖిల్ విన్నర్ అవుతాడని అందరికీ తెలుసు కాబట్టి. అదే విన్నర్ రేస్లో లేకపోతే మాత్రం ఈ లాంగ్వేజ్ ఇష్యూ అడ్డం ఉండదు. అసలు అదేందో నాకు అర్థం కాదు. లాంగ్వేజ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా చెయ్యాలి. ఓన్లీ ఈ సీజన్లోనే అది వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాతే లాంగ్వేజ్ ఇష్యూ అనేది తీసుకొచ్చి నిఖిల్ని డౌన్ చేద్దామని చాలామంది చూస్తున్నారు. కానీ అది అవ్వలేదు. వాళ్ళ ప్లాన్ ఫలించలేదు. నిఖిల్ ఈజ్ ద టాప్ పొజిషన్ రైట్ నౌ. ఇంకా ఇది ఎవరి వల్ల కాదని అర్థమైంది. ఇంకా అందుకని ఆ టాపిక్ ఇంకా కంటిన్యూ అవుతుంది కానీ ఇంకా అక్కడ దాకా వెళ్ళదు. మీలో ఎంతమంది ఇది అన్ఫెయిర్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఈ సీజన్లోనే అలా తీసుకొచ్చి కావాలని చేస్తున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారో మన ఛానల్కి లైక్ చేయండి. అలాగే తప్పేమన్నా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.